మెగా డిఎస్సీ వ్యవహారంపై వైసీపీ చేపడుతున్న ఆందోళనపై జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డిఎస్సీలో జరిగిన అక్రమాలేంటో వైసీపీ నాయకులు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. కాక్రోచ్ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. డిఎస్సీకి అన్యాయం జరిగిన అభ్యర్థులు లేకుండానే ఉద్యమాన్ని ఎలా చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు. నిరసన ర్యాలీ ఎందుకు చేశారో అంబటి రాంబాబు చెప్పాలని, అంబటి రాంబాబుకు రాజకీయ నాయకుడి లక్షణాలు లేదని ఆయన ధ్వజమెత్తారు. పరిపాలన కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తూ ఉంటే చూసి ఊర్చుకోలేక ఇది సామెత చెప్పినట్టుగా అమ్మ పెట్టనో పెట్టదు అడుక్కుని తిన్నదని ఇది సామెత చెప్తారు కదా. ఆ పందాలో ఇవాళ గత 5 సంవత్సరాలు కూడా ఇది క్యాలెండర్లు అని చెప్పేసి క్యాలెండర్లకే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఏ ఒక్క నిరుద్యోగ యువతకి ఉద్యోగం కల్పించకపోగా ఏదో మేము వాలంటీర్లను పెట్టుకున్నాం, మా పార్టీ వాళ్ళని సచివాలయం పెట్టామని చెప్పేసి గొప్పలు చెప్పుకోవటం తప్పితే ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కానీ లేకపోతే చదువుకున్న వాళ్ళకి కానీ ఎక్కడా కూడా ఎలాంటి అవకాశము కల్పించకపోగా ఆ ఒక్క నిరసనతో ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో గెలిపిస్తే మేము ఇచ్చిన మాటల ప్రకారం ప్రతిదీ కూడా ఇవాళ చేసుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో ఒకసారిగా ఒక 16,000 పైచిలకు ఉపాధ్యాయ పోస్టుల్ని ఫిల్అప్ చేసే పరిస్థితి తీసుకుని ఫిల్ చేస్తే సంవత్సరంన్నర గడిచిన తర్వాత దాంట్లో ఏదో అక్రమాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి అంటూ ఏది లేక ఏ వంక లేక డొంక పట్టుకుని తిరిగా అంటే ఆ టైపులో ఇవాళ వీళ్ళు